హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నా ప్రీవియస్ వీడియోలో హైదరాబాద్ నుండి రామేశ్వరం జర్నీ ఎలా అన్నది అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడని వారు ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి హైదరాబాద్ నుండి రామేశ్వరం ట్రైన్ జర్నీ అయితే ఆల్మోస్ట్ 1 డే పట్టేస్తుంది. సో 1 డే ట్రైన్ జర్నీ అయితే కష్టం కదా. సో ది బెస్ట్ వే ఏంటనేది నా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. డే 2 రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాము. సో స్టేషన్ కి అయితే 4:30కి రీచ్ అయ్యాము. స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే మేము హోటల్ అయితే తీసుకున్నాం. సో మేము తీసుకున్న హోటల్ అయితే రామేశ్వరం గ్రాండ్. ఇక్కడైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి వెంటనే స్నానానికి అయితే అగ్నితీర్థ్ స్టార్ట్ అయ్యాం. హోటల్ బయటనే మనకి ఇలా ఆటోలు అనేవి ఉంటాయి. సో ఆటో బుక్ చేసుకొని మేమైతే స్నానానికి వెళ్ళాం. రామేశ్వరం 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అనమాట. సో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ముందు మనం అగ్నితీర్థంలో అయితే స్నానం చేయాలి. సో మేమైతే అగ్నితీర్థానికి స్టార్ట్ అయ్యాము. అగ్నితీర్థం అంటే ఒక సముద్రం అన్నమాట. సో ఈ సముద్రంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని అందరి నమ్మకం. ఇక్కడ వాటర్ అందరూ ఇంటికి కూడా తీసుకెళ్తారు. సో అందుకనే బయట బాటిల్స్ కూడా మనకి ఇలా అమ్ముతారనమాట. సో ఇంకా సన్ రైజ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్ గా ఉన్నదో. అసలు చాలా క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు. అండ్ కార్నర్ లో కనిపిస్తుంది కదా ఆర్చ్ లోని, అది వచ్చి మెయిన్ ఎంట్రన్స్. సో క్రౌడ్ అయితే బాగా ఎక్కువ ఉన్నారు జనం అని చెప్పి మేమైతే అటు వెళ్ళలేదు. ఎంట్రన్స్ వైపు కొంచెం పక్కకైతే వచ్చాము. జున్నుతో ఉన్నాం కాబట్టి సో పిల్లలతో కొంచెం క్రౌడ్ లో అయితే కష్టం కదా. సో అందుకని కొంచెం ఫ్రీగా ఉన్న ప్లేస్ లో అయితే మేమైతే స్నానం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. అండ్ స్కై చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. సో టైం వచ్చి మార్నింగ్ 5:30 అయింది. సో ప్రీవియస్ వీడియోలో అయితే నేను చెప్పాను ఇది మా జున్ను బర్త్డే రోజు అని చెప్పి. సో వాడినైతే బర్త్డే రోజు ఏడిపించకైతే తప్పలేదు. మామూలుగా ఏడిపించలేదు, నేనైతే చాలా ఏడిపించాను. సో మెల్లగా సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంత బాగుందో అసలు ఇలా చూస్తుంటే. సో ఇక్కడ అయితే ఒక తాతగారు ఆ సముద్ర ఒడ్డునే ఇలా పూజ అయితే చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఎక్కడో దగ్గర కొలుస్తూ ఉంటారు కదా. సో ఈ తాతగారు అయితే అక్కడే అభిషేకం చేసి పూజ అది చేసుకొని దీపం పెట్టి హారతి ఇచ్చారు. సో నేనైతే అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మనలో చాలా మంది అంతే కదా. ఈ అగ్నితీర్థం స్వామివారి తూర్పు ద్వారం అంటే తూర్పు గోపురం ఎదురుగా అయితే ఉంటుంది. సో తూర్పు గోపురం ఎదురుగా వచ్చేస్తే మనకి ఈ అగ్నితీర్థం అన్నది ఉంటుంది. స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అగ్నితీర్థంలో అయితే స్నానం ఆచరించి అప్పుడు దర్శనానికి అయితే వెళ్తారనమాట. బ్రాహ్మణుడైన రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించడం వలన శ్రీరాముడికి ఒక పాపం చుట్టుకుంటుందంట. ఆ పాపం తొలగిపోవడానికి శ్రీరాములు వారు ఈ సముద్రంలో అయితే స్నానం ఆచరించారంట. సో అప్పటి నుండి ఈ సముద్రంలో స్నానం ఆచరిస్తే మనం చేసుకున్న పాపాలన్నీ పోతాయి అని ఒక నమ్మకం. సో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడ స్నానం ఆచరించే రామనాథ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఈ సముద్రంలో అలలు కూడా అంత ఎక్కువగా అయితే ఉండవు, చాలా స్లోగా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా అలలు అన్నవి అయితే అస్సలు లేవు. మా జున్నునే అయితే బర్త్డే రోజు నేను ఈ విధంగా అయితే ఏడిపించేసాను. పాపం వాడు ఎప్పుడు అయితే బీచ్ లో కూడా దిగడానికి అస్సలు ఇష్టపడడు. పాపం చాలా చాలా ఏడ్చాడు. ఇక్కడ అగ్నితీర్థంలోని చాలా మంది పెద్దవాళ్ళకైతే పిండ ప్రదానం చేస్తున్నారు. సో అలా చేయడం చాలా మంచిదని అందరి నమ్మకం. అగ్నితీర్థంలో స్నానం కంప్లీట్ అయిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఆలయం నార్త్ గోపురం అయితే వస్తుంది. సో ఈ నార్త్ గోపురంలో అయితే 22 స్నానాలు అయితే ఉంటాయి. అంటే 22 బావుల స్నానాలు అయితే మనం ఆచరించాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో 22 బావుల్లో స్నానం చేయడానికి అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు. 25 రూపీస్ ఉంటుంది. శ్రీరాములు వారు తన పాప విముక్తి కోసం ఈ 22 బావుల్లో కూడా స్నానం ఆచరించారంట. సో మనం కూడా ఇక్కడ స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలన్నీ పోతాయని ఇక్కడ వారి అందరి నమ్మకం. సో లోపల 22 బావులు అయితే ఉంటాయి. వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళైతే మన మీద ఇలా బకెట్స్ తో వాటర్ అయితే వేస్తారు. మా స్నానం కంప్లీట్ అయిన తర్వాత బయట అయితే డ్రెస్ చేంజింగ్ రూమ్ తీసుకున్నాము. లోపల డ్రెస్ చేంజింగ్ ఆప్షన్ అయితే ఉన్నది, బట్ బెటర్ బయట డ్రెస్ చేంజింగ్ రూమ్ తీసుకోవడం. అయితే మనకి చాలా రూమ్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మేమైతే బయట డ్రెస్ చేంజింగ్ రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్కి అయితే టోటల్గా 4 రాజగోపురాలు అయితే ఉంటాయి. సో దర్శనానికి అయితే మనం తూర్పు ద్వారం నుండి దేవుణ్ణి దర్శించుకుంటాము. ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉన్నది. అలానే మనకి 100 and 200 రూపీస్ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మేము వెళ్ళిన రోజు అయితే క్రౌడ్ బాగున్నారు. సో అందుకని మేము 200 రూపీస్ టికెట్కి అయితే దర్శనానికి వెళ్ళాం.
సో ఇంకా మాకైతే ఆ శివయ్య దర్శనం చాలా చాలా బాగా జరిగింది. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ స్తంభాలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నదో అసలు ఆర్కిటెక్చర్. ఈ స్తంభాలు ఆల్మోస్ట్ 4000 పైగా అయితే ఉన్నాయి ఈ టెంపుల్లో. రామనాథ స్వామి వారి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో అంటే 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం. శ్రీరాముడు బ్రాహ్మణుడైన రావణ్ణి చంపడం వల్ల శ్రీరామునికి బ్రహ్మహత్య దోషం తగులుతుంది. ఆ పాపం నుండి విముక్తి పొందడానికని శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. శ్రీరాముడు ఆంజనేయ స్వామికి హిమాలయాల నుండి శివలింగం తెమ్మని ఆదేశించారు. శివలింగం తీసుకొని ఆంజనేయ స్వామి రావడం ఆలస్యం అవ్వడంతో సీతమ్మ తల్లి ఆ సముద్రపు ఒడ్డునున్న ఇసుకతో శివలింగాన్ని తయారు చేస్తుంది. సో అలా టెంపుల్లో ఉన్న శివలింగాన్ని అయితే రామనాథ స్వామి అని అంటారు. అది సీతమ్మ వారు స్వయాన తన చేతులతో ఇసుకతో చేసిన శివలింగం అని అందరి నమ్మకం. అయితే శ్రీరాముల వారు తన పాప విముక్తి కోసం మొత్తం 3 శివలింగాల్ని ప్రతిష్ఠించారు. ఒకటి రామనాథ స్వామి రామేశ్వరంలో ఉంటుంది, మిగతా 2 శ్రీలంకలో ప్రతిష్ఠించారు. అండ్ ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ టెంపుల్లో అయితే ఎక్కడ మొబైల్ ఫోన్స్ అనేవి లాకర్లో పెట్టే సిస్టమ్ అయితే చూడలేదు. సో మేమైతే మొబైల్ ఫోన్స్ క్యారీ చేసాము టెంపుల్ లోపలికి. సో అందువల్ల ఇలా వీడియోస్ తీసుకోవడం అయితే అయ్యింది. అండ్ ఈ కారిడార్ చూస్తున్నారా ఎంత పెద్ద ఉన్నాయో. అండ్ రూఫ్ మీద పెయింటింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మన హిందూ టెంపుల్లోనే బిగ్గెస్ట్ కారిడార్స్ ఈ టెంపుల్లోనే ఉన్నాయి. నార్త్ సైడ్, వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ అయితే చాలా పెద్ద కారిడార్స్. కార్నర్ నుండి నార్త్ ఈస్ట్ అయితే కవర్ చేశాను నేను కారిడార్స్ అన్నవి. అండ్ ఇంకా టెంపుల్లో అయితే 22 బావుల తీర్థ వాటర్ అయితే అమ్ముతారు. సో అది నేనైతే తీసుకున్నాను. అండ్ ఇంకా మేమైతే రూమ్కి రిటర్న్ అయిపోతున్నాం. టెంపుల్ దగ్గర ఆటో బుక్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మా జున్ను అయితే బాగా టైర్డ్ అయిపోయాడు. మార్నింగ్ 4:30 నుండి రూమ్కి దగ్గరలో అయితే రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇంకా మీకు మా రూమ్ చూపించలేదు కదా. సో మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే. మేమైతే రైల్వే స్టేషన్కి దగ్గరలో తీసుకున్నాము రూమ్ అన్నది. అండ్ ఈ రూమ్ మాకు వచ్చి యాప్లో కొన్ని ఆఫర్స్తో అయితే మాకు 1000 రూపీస్కి వచ్చింది. అండ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంది, ఓపెన్ స్పేస్ తోటి. అండ్ ఇక్కడ రూమ్స్లో ఏంటంటే మ్యాక్సిమం మనం కంపల్సరీ అడిగేది హాట్ వాటర్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి బిఫోర్ కానీ. సో చాలా హోటల్స్ ఏం చేస్తారు అంటే హాట్ వాటర్ వస్తుంది అని చెప్తారు, బట్ ఎట్ లాస్ట్ అది రాదు, కోల్డ్ వాటరే వస్తుంది. సో బిఫోర్గానే మనం కనుక్కోవాలి హాట్ వాటర్ 24/7 వస్తుందా లేదా అని. ఇంకా మేమైతే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ 3 o'clock అయితే ధనుష్కోటి స్టార్ట్ అయ్యాము. రామేశ్వరం నుండి ధనుష్కోటి అయితే 20 kilometers అయితే ఉంటుంది. హోటల్ దగ్గర మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము. మాకైతే 800 ఛార్జ్ చేశారు. అండ్ ఆటో దొరకడం అయితే ఇక్కడ షేరింగ్ ఆటోస్ కొంచెం కష్టమే. అండ్ అగ్నితీర్థం నుండి మనకి ధనుష్కోటికి అయితే డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి, అదైతే కొంచెం తక్కువ ఛార్జ్ పడుతుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్ ఆటోలో వెళ్ళినప్పుడు కానీ మనం క్యారీ చేయాల్సింది స్పెట్స్ పెట్టుకోవాలి. అండ్ ఇంకా స్కార్ఫ్ ఉంటే స్కార్ఫ్ పట్టుకోవాలి. ఎందుకంటే సముద్రపు ఒడ్డున ఇసుక చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ ఉందో. మనం వెళ్ళే స్పీడ్కి ఆ ఇసుక అంతా అయితే చాలా గట్టిగా కొడుతుంది ఫేస్కి అయితే. మేమైతే స్కార్ఫ్ కానీ ఏం పట్టుకోలేదు. ఇసుక చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ ఉందో. చాలా అయితే చాలా ట్రబుల్ అయ్యాము మేము. ఇక్కడైతే మా దగ్గర ఉన్న కర్చీఫ్తో అయితే మేనేజ్ చేసాము. బట్ ఏమైందంటే ఆ గాలికి ఆ కర్చీఫ్ కూడా ఎగిరిపోయింది. అండ్ ఇంకా ఏం చేయాలరా బాబు అని చూసేసరికి మా బ్యాగ్లో ఇంకా టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్తో మేనేజ్ చేసాము. అండ్ నాకైతే చాలా భయపడింది జున్ను కోసం ఆ ఫోర్స్తో వచ్చిన ఇసుకకి. బట్ జున్నునైతే ఫుల్గా కవర్ చేసి మేము పడుకోబెట్టేసాం. అండ్ ధనుష్కోటికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. మనకి ఇక్కడ ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది అండ్ ఇంకొక వైపు ఇండియన్ ఓషన్ ఉంటుంది అనమాట. సో ఈ 2 points మీట్ అయిన ప్లేస్ని లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని అంటారు. రామేశ్వరం వచ్చిన వారు కంపల్సరిగా ఈ ధనుష్కోటిని అయితే విజిట్ చేస్తారు. శ్రీరాముడు లంకకి ఇక్కడే సముద్రం పైన రామసేతు వేశారు. ఈ రోడ్కి లెఫ్ట్ సైడ్లో అయితే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో అయితే ఇండియన్ ఓషన్ ఉంటుంది అనమాట. అండ్ వేవ్స్ అయితే ఒకవైపు చాలా హెవీగా ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎంత డేంజరస్ వేవ్స్ వస్తున్నాయో. చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి ఇక్కడ. అండ్ ఇంకొక సైడ్ వచ్చి చాలా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం అన్నది. అసలు ఏం వేవ్స్ లేవు.
బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ ఆ వేవ్స్ డిఫరెన్స్ అయితే నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హెవీగా అయితే వేవ్స్ వస్తున్నాయి ఒక సైడ్ అయితే, అండ్ ఇంకొక సైడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు. మేమైతే 3 o'clockకి స్టార్ట్ అయ్యాము. హోటల్ దగ్గర వచ్చేసరికి 4 అయితే అయింది. అండ్ ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, మామూలుగా లేదు ఎండ్ అసలు. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా అంతే ఎక్కువగా ఉన్నారు. రామసేతు నుండి శ్రీలంక అయితే 23 to 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో శ్రీలంక మనకి సముద్రపు చివరిన అయితే కనిపిస్తుందంట, బట్ డే లైట్ వల్ల అయితే ఏం తెలియట్లేదు. నైట్ అయితే మాత్రం శ్రీలంక లైటింగ్స్ వల్ల అయితే క్లియర్గా కనిపిస్తుందంట శ్రీలంక లైటింగ్స్కి. అండ్ బట్ ఇక్కడ ధనుష్కోటికి మాత్రం మనకి 5 బిఫోర్నే విజిటింగ్ అవర్స్ ఉన్నాయి, ఆఫ్టర్ 5 విజిటింగ్ అవర్స్ అయితే లేవు. ఎందుకంటే ఇది ఒక స్కేరీ ఐలాండ్. సో అందుకనే అందరూ విజిట్ చేసి 5 లోపే వెళ్ళిపోతూ ఉంటారు, రిటర్న్ కూడా అయిపోతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సీకి సంబంధించిన నెంబర్ ఆఫ్ వెరైటీ షెల్స్, శంఖాలు, ఇలా ఎక్వేరియం స్టోన్స్ అన్నీ అమ్ముతున్నారు. సో ఇది లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా కదా, సో ఇది ఒక స్కేరీ ఐలాండ్ అని అంటారు. ఎందుకంటే వేవ్స్ చూస్తున్నారు కదా ఎంత హెవీగా వస్తున్నాయో, అండ్ చాలా డేంజరస్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అని చెప్పి ఆఫ్టర్ 5 విజిటింగ్ అవర్స్ మనకి ఇవ్వరనమాట. బే ఆఫ్ బెంగాల్కి ఇండియన్ ఓషన్కి వేవ్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ చూస్తున్నారా వేవ్స్ అయితే ఎంత హెవీగా వస్తున్నాయో. ఇంకొక సైడ్ అయితే ఇలా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. సముద్రం అనేది అస్సలు ఫ్లోటింగ్ లేదు, వేవ్స్ అనేవి హెవీగా కూడా రావట్లేదు, చాలా సైలెంట్గా అయితే వేవ్స్ ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. ఈ లొకేషన్ ఎంత బాగుందంటే ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, ఇంకొక వైపు ఇండియన్ ఓషన్. సో ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది అనుకోండి. అండ్ వాటర్లో చూస్తున్నారా మనకి కలర్ డిఫరెన్స్ అనేది. సో ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ మీట్ అయ్యే పాయింట్ మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. ఎంత బాగుందంటే నాకైతే ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని. అండ్ మాకు ఈ డే అయితే చాలా మెమరబుల్, బికాజ్ ఈ డే అయితే జున్ను 2nd బర్త్డే అనమాట. సో ఈ రోజు నాడు మేము ఇలా ధనుష్కోటి రావడం అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను. పిల్లలకి బర్త్డే రోజు ప్రెజెంటేషన్స్ అనేవి చాలా ఇస్తాము, బట్ ఆ ప్రెజెంటేషన్ టాయ్స్ వీటన్నిటికన్నా సో ఏదో ఒక ఇలా ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల కొన్ని థింగ్స్ అయితే తెలుస్తాయి. అండ్ వీటి వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా షార్ప్ అవుతుంది. సో ఇంకా మేమైతే ధనుష్కోటి నుండి రిటర్న్ అయిపోతున్నాము. సో ఇక్కడ నుండి కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయాల్సినవి ఉన్నాయి. సో అవేంటో చూసేద్దాం. 1964 ముందంతా ధనుష్కోటి ఒక పెద్ద సిటీలా ఉండేది. ఇక్కడ టెంపుల్స్, చర్చ్, రైల్వే స్టేషన్ ఇలా చాలానే ఉండేవంట. సో 1964 డిసెంబర్లో అయితే ఒక పెద్ద తుఫాను వల్ల ధనుష్కోటి మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం అన్నీ కొట్టుకుపోయాయి. సో ఇక్కడ మనం ఆన్ ది వేలో వెళ్తే మనకి చాలా కూలిపోయిన బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. అండ్ చర్చ్, టెంపుల్, రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి ఇక్కడ. అప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఇదొక డేంజరస్ ప్లేస్, ఎవరు స్టే చేయకూడదు అని ఆర్డర్ పాస్ చేశారు. అప్పటి నుండి ఇది ఒక గోస్ట్ టౌన్ అని, స్కేరీ ప్లేస్ అని అంటారు. సో చర్చ్ ఆపోజిట్లోనే మనకి ఓల్డ్ రైల్వే స్టేషన్ అయితే ఉన్నది. సో ఇది ఒక రైల్వే స్టేషన్ అనమాట. సో రైల్వే స్టేషన్ కూడా తుఫాన్ వల్ల అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది. ధనుష్కోటి హిస్టరీ అయితే మనకి ఇలా బోర్డులో ఇచ్చారు. సో ఇది మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది తుఫాన్ వల్ల. జస్ట్ వాల్స్ మాత్రమే మిగిలాయి. అండ్ ఈ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక టెంపుల్ కూడా ఉన్నది. ఈ టెంపుల్లోని 2 శివలింగాలు పక్కనే ఉన్నాయి. శివలింగాలు ఆపోజిట్లోనే చైతన్య మహాప్రభు వారి పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాము.
ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక టెంపుల్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే శ్రీరాములు వారు రావణాసుడిపై యుద్ధం గెలిచి మొదటిసారి భూమి మీద అడుగు పెట్టిన తర్వాత రావణాసుని తమ్ముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్లేస్ ఇదే. టెంపుల్ లోపలైతే ఇలా పెద్ద పెద్ద ఫొటోస్ ఉంటాయి. ఫొటోస్ మీద స్టోరీస్ అయితే ఉంటాయి. రిలేటెడ్ స్టోరీస్ అయితే మనకి అన్నీ ఉంటాయి. కొంచెం డార్క్ ఉండడం వల్ల అయితే అంత క్లారిటీగా అయితే రాలేదు వీడియో. బట్ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇది అయితే 1964 తర్వాత తుఫాన్లో ఈ టెంపుల్కి అయితే అంత డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదంట. సో మేమైతే దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో రామేశ్వరంలో చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఇవి. టైం అయితే 7 o'clock అవుతుంది. సో మేము బయట నుండే డిన్నర్ కూడా ప్యాక్ చేసుకొని రూమ్కి తీసుకొచ్చేసాము. సో ఇంకా రెస్ట్ తీసుకొని కొంచెం మార్నింగ్ అయితే లేచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.